ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన గోదాదేవి కథను విందాం. గోదాదేవి ఎవరు? ఆవిడకి కృష్ణదేవరాయల కలకి సంబంధం ఏమిటి? ఆవిడ ధనుర్మాసంలో చేసిన వ్రతం ఇప్పటికీ విష్ణు భక్తులు, అంటే ముఖ్యంగా కన్నెపిల్లలు ఎందుకు పాటిస్తున్నారు? అసలు గోదాదేవి పాసురాలు అంటే ఏంటి? అందులో ఏముంటాయి? ఈ కథలో కూడా కలలు కథకి మంచి మలుపులు ఇచ్చాయి. ఏ కలలు ఎవరికి వచ్చాయి? ఏమిటా మంచి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ధనుర్మాసం కాబట్టి. మరి అంతకన్నా ముందు తిన్నది జీర్ణించుకొని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించి వేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకొని అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. ఇక కథలోకి వెళ్దాం. ఈ మధ్య ఆముక్తమాల్యద గురించి చెప్పుకున్నాం కదా. అదేనండి, శ్రీకృష్ణదేవరాయుడి కలలో ఆంధ్ర మహావిష్ణువు మాటలే ఆముక్తమాల్యద పుస్తక రచనకి కారణమయ్యాయి.
స్వయంగా స్వామి కలలో శ్రీరంగంలో వయ్యారితో పెళ్లి గురించి రాయమన్నారు స్వామి. మళ్ళీ ఓసారి చెప్పుకుందాం, ఎందుకంటే కల వచ్చింది మన భాష తెలుగులో, స్వామి మాట్లాడింది తెలుగులో. కన్నడరాజుని తెలుగులోనే రాయమన్న తమిళ వయ్యారితో పెళ్లి కథకి సంబంధించిన కళ అది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యం ఓ కలలో ఆంధ్ర మహావిష్ణువు కృష్ణదేవరాయనితో అన్న వాక్యం. కన్నడ గుడవైన తనను తెలుగులో రాయమంటూ ఆంధ్ర మహావిష్ణువు ఓ పుణ్యదినాన రాత్రి 4వ జామున ఆ ఆంధ్ర మహావిష్ణువు రాజు కల్లో ప్రత్యక్షమయ్యాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు: రసికులు మెచ్చెట్టు మదాల సచరిత్ర పలికేవు, భావం ధ్వని వ్యంగ్యం మెళవించి సత్యావద్రూపిణం చెప్పేవు, వేద పురాణాల కథల్లేరి సకల కథాసార సంగ్రహం తయారు చేసేవు, శ్రోతల పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞాన చింతామణిని వినిపించేవు, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించేవు, అన్నీ గీర్వాణ భాషలో. ఇలాంటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమా? మాకు ప్రీతిగా ఓ కృతి నిర్మించు. నా అవతారాల్లో దేని గురించి చెప్పాలా అని నీకు సందేహం రావచ్చు. కృష్ణావతారంలో సుధాముడిచ్చిన పూలదండలు వెనకాడుతూ తీసుకున్నాను. అతను మగవాడాయే. శ్రీరంగంలో తను ముందుగా ధరించిన పూదండల్ని నాకిచ్చిన వయ్యారిని పెళ్లి చేసుకున్నా. ఆ కొరత తీరలేదు నాకు. నేను తెలుగురాయుడిని, నువ్వో కన్నడరాయుడివి కనుక నువ్వు మా పెళ్లి కథను చెప్తే అది పూర్తిగా తీరిపోతుంది. తెలుగెందుకంటావా? ఇది తెలుగుదేశం. నేను తెలుగు వల్లభుణ్ణి. కలకండలాంటి తియ్యటిది తెలుగు. ఎన్నో భాషల్లో మాట్లాడే నీకు తెలీదా అన్నిట్లోనూ ఉత్కృష్టమైంది తెలుగేనని? తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, నీ తెలుగు వల్లభుండ తెలుగు ఒక్కండ, ఎల్ల నృపుల గొలువ నేరుగనే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ కృతిని నీ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి అంకితం చెయ్యి. మాకేం భేదం లేదు. ఇలా చేస్తే నీకు ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది అని ఆనతిచ్చాడు స్వామి. ఈ కలలో మాటలే ఆముక్తమాల్యద రచనకి కారణమయ్యాయి. సరే, ఇప్పుడు మనం ఆ శ్రీరంగంలో వయ్యారి గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఆవిడ పేరు గోదాదేవి. శ్రీకృష్ణ, నాకు తల్లి తండ్రి స్నేహితులు బంధువులు ఒకటేమిటి, అన్నీ నీవే. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. బంధుత్వాలన్నీ నీతోనే. ఈ జన్మలోనే కాదు, అన్ని జన్మల్లోనూ నీ చెలిమే కావాలి. నీ నామం గానం చేస్తూ, నీ మాటలే పలుకుతూ, నీ సుందరాకృతినే చూస్తూ, తనువు మాట మనసు అన్నిట్లోనూ నీవే నిండిపోవాలి. అంతిమంగా నీలోనే ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరిక లేదు స్వామి అని పరిపూర్ణమైన ఆర్ద్రత నిండిన మనసుతో శ్రీకృష్ణ పరమాత్మను అర్చించిన మధుర భక్తి మూర్తి గోదాదేవి. శ్రీరంగనాథుడిని వలచి ఆయన్ను చేరడానికి నవవిధ భక్తి మార్గాల్లో గాన మార్గాన్ని ఎంచుకొని తాను తరించటంతో పాటు మనల్నందర్నీ తరింపజేస్తున్న చరితార్థురాలు గోదాదేవి. పవిత్ర మార్గశిర మాసంలో తిరుప్పావై పాసురాలను రచించి గానం చేసి శ్రీకైవల్య పదాన్ని చేరుకుంది. అందుకే ఆవిడ గురించి, ఆవిడ రాసిన పాసురాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.
శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆళ్వారులు అంటారు. 12 మంది ఆళ్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తమిళనాటి మధురై దగ్గర శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్ర సాయి పెరుమాళ్ మందిర తులసీవనంలో కలియుగం మొదట్లో అంటే 93వ సంవత్సరంలో అవతరించింది. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టే ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. నిజానికి భూదేవి ఆండాళ్గా జన్మించిందని చెప్తారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్లు శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికిందంటారు. ఇక్కడ ఆండాళ్ అంటే మన కథలో కథానాయిక గోదాదేవి. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసీవనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ ఇద్దరూ భూదేవి అంశకాక మరేంటని అనిపిస్తుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆవిడను నాచియార్ అని కూడా పిలుస్తారు. తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణభక్తితో పెరిగింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. విష్ణు చిత్తులవారు ప్రతిరోజు తులసిమాలను తయారుచేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకుని వెళ్లే వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రికి తెలియకుండా గోదాదేవి రోజూ ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం ఆడడానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. కొద్ది రోజులకి తండ్రికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా ఆ రోజు గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపడ్డాడు. తన వలన స్వామివారికి వేసే మాల అపవిత్రమయ్యిందని, ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు. భగవంతునికి సేవ చేయటం ఒక్కటే విష్ణుచిత్తుడికి తెలియటం, చెంత ఉండి నిద్రపోవటం. కానీ భగవంతుడి చింతనలో పరమాత్ముడి కరుణ లేకపోవడం ఉంటుందా అని కలలో విష్ణుమూర్తి స్వరం పలికింది. ఆశ్చర్యంగా ఆ రాత్రి విష్ణుచిత్తుడి స్వప్నంలో స్వామి కనిపించి, ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదు విష్ణుచిత్త? నీ కూతురు వేసుకుందనా? భక్తులు తాకిన బహుమతులంటే నాకు మహా ఇష్టం అని నీకు తెలియదా? తప్పు చేశావయ్యా అన్నాడు స్వామి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన విష్ణుచిత్తుడు, గోదా ఒక కారణజన్మురాలా? విష్ణువు కలలోకి వచ్చి భక్తులు ఇచ్చిన కానుకలు ఇష్టం అంటూ మాల గురించి అడగటం ఏమిటి? ఆయనన్నది గోదా ధరించిన మాల గురించా? అయితే గోదా నిజంగా ఆయనకిష్టమైన భక్తురాలన్నమాట అని గమనించి, నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టాడు. ఆండాళ్ అంటే కాపాడడానికి వచ్చింది అని అర్థం.
అప్పటి నుండి ప్రతిరోజు ఆండాళ్ ధరించిన తులసిమాలని స్వామికి సమర్పించేవాడు విష్ణుచిత్తుడు. గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణ్ణి ఎలా వెతకాలి అని చింతించాడు. ఓసారి గోదా అని పిలిచి ఎలాంటి వరుడు కావాలని అడిగాడు. కాని గోదా కృష్ణుని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పేసింది. అప్పుడు తండ్రి, కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతంలో కదా, ఆయన్ని నేనెలా తాగలను? అది చాలా దూరం, అది వేరే కాలం. అయినా నేను కృష్ణుడిని కేవలం ఆర్చామూర్తిగానే చూశాను. కాస్త నేను తీసుకురాగలిగే భర్తని గురించి చెప్పు తల్లి అన్నాడు. ఏ ప్రాంతాల నుంచి తీసుకురాగలవు అని ప్రశ్నించింది గోదా. నాకు తెలిసిన పుణ్యక్షేత్రాలున్నాయి, దేవక్షేత్రాలున్నాయి, అక్కడ వెతికి తెస్తాను అన్నాడు తండ్రి. ఏది, నీకు తెలిసిన కొన్ని దేవక్షేత్రాల్లో దేవుళ్ల గురించి చెప్పు, వింటాను అని అడిగింది గోదా. తండ్రి వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించి, రామాయణ కాలంలో లంకకు తిరుగు ప్రయాణంలో విభీషణుడు శ్రీరంగనాథుడిని తలపై మోసుకెళ్తూ సమయాన్ని గమనించి సంధ్యావందనం చేయడానికి కావేరీ నది మధ్యలో ఉన్న ఒక అందమైన ద్వీపంలో శ్రీరంగనాథుడిని ఉంచాడు. పూజ తరువాత రంగనాథుడి మూర్తి కదలలేదు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి, మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇక ఎత్తలేకపోయాడు. తాను నిత్యం లంకవైపు చూస్తానని రంగనాథుడు విభీషణుడికి వాగ్దానం చేశాడు. అప్పటినుంచి రంగనాథుడు ఆదిశేషునిపై శయనించి దక్షిణాభిముఖంగా దర్శనమిస్తున్నాడు. భగవంతుడు శయనభంగిమలో కొలువై ఉన్న ద్వీపాన్ని శ్రీరంగం అంటున్నాం. అప్పటి నుండి అనేక మంది రాజులు ఆ మూర్తి చుట్టూ పెద్ద ఆలయాన్ని నిర్మించారు. శ్రీరంగం 108 దివ్యదేశాలలో మొదటిది, ప్రధానమైంది. 12 మంది ఆళ్వాలందరిచే ప్రశంసించబడింది. 8 స్వయం దివ్యక్షేత్రాలలో మొదటిది అంటారు అని తండ్రి వివరించాడో లేదో, గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకుడి విశేషాలు విని ఆయన్నే వరుడిగా తలుచుకోవడం మొదలుపెట్టింది. శ్రీరంగనాథుని వివాహం చేసుకోవాలని తలచి తాను తిరుప్పావై మరియు నాచియా తిరుముర్రి అనే దివ్య ప్రబంధనాలను పాడి రచించింది. గోదాదేవి స్వామివారితో వివాహం కోసం ధనుర్మాసంలో వేకువనే నిద్రలేచి విష్ణు పూజ చేసి తన అనుభవాలన్నీ, భావాన్ని ఒక గేయం అంటే పాసురం రూపంలో రచించేది. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతమని అర్థం. భక్తి పారిజాతాలు గోదాదేవి పాసురాలకు సాటి అయిన మరో ద్రావిడ ప్రబంధం లేదు. వర్ణభేదమూ లేదు, కులభేదమూ లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు, అనుసరించవచ్చు. అందరికీ అదే అందమైన గోదాదేవి పాసురాల కావ్యం పేరు తిరుప్పావై. 12 మంది ఆళ్వారులు పాడిన, రచించిన పాసురాలు 4000 అంటే 4000 దివ్య ప్రబంధంగా ద్రవిడ వేదంగా ప్రసిద్ధి పొందాయి. ఆ ఆళ్వారుల్లో గోదాదేవి ఒక్కతే మహిళ. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. రంగనాథుని స్తుతిస్తూ ఉండే తిరుప్పావైలో పాసురాలు ఉంటాయి. పాసురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవస్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలున్నాయి.
సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావై పాసురాలను పాడాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నివేదించాలి. సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని ప్రబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. గోదాదేవి రచించిన 30 పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాసురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది. 5 నుంచి 15 పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను పొగుడుతుంది. 15 నుంచి 20 పాసురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెల్లులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. 21 నుంచి 30 పాసురాల్లో చివరి 9 పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. శ్రీ విష్ణు చిత్తుల ముద్దుబిడ్డగా పెరిగి ఆండాళ్గా అందరి హృదయాలను దోచుకుంది. శృతి స్మృతుల మూలార్థాన్ని తేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. ఆనాడు గోపికలు అనంతశక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుడి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు. ఆయనను పొందగలిగారు. అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి నాయికాభావంతో శ్రీరంగ నాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే 4000 పాసురాలలో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. మార్గళి మాసంలో అంటే డిసెంబర్లో వచ్చే ధనుర్మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాసురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు. స్వామితో అనన్య సంబంధం పెంచుకొని తాను ధరించిన పూదండని తనకి ప్రియమైనదని ఆ దేవుడితోనే అనిపించుకున్న మహాభక్తురాలు గోదాదేవి. ఆ స్వామిని పొందడానికి అలనాటి గోపికల కాత్యాయని వ్రతంలాగా తాను ప్రధాన గోపికగా ఊహించుకొని తన స్నేహితురాండ్లని గోపికలుగా తీర్చిదిద్దింది గోదాదేవి. మరి ఆవిడ ప్రేమ ఫలించిందా? ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమ రచనలకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు.
విష్ణుచిత్తుడికి ఈసారి శ్రీరంగ రంగనాథుడు స్వప్నంలో కనిపించి, నీ కుమార్తె నన్నే భర్తగా ఊహించుకుంటోంది. ఇక వేరే వరుడి కోసం వెతకటం ఎందుకు? నేను వస్తానా, తనని పెళ్లాడతానా అన్న సందేహం పెట్టుకోకుండా నాకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దు. ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను. అయినా ఆమె ఎవరో కాదు, నన్ను పెళ్లాడటానికి అవతరించిన భూదేవి అంశం అని పలికాడు స్వామి. అదేవిధంగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి, రంగనాథుడు, పెళ్లి పెద్దల్లారా, మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. నా వివాహమునకై శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిని పల్లకిలో తీసుకురావాలి అని తెమ్మని చెప్పాడు స్వామి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అప్పుడు శ్రీరంగం పాలించే రాజు వల్లభదేవుడు, అతనితో పాటు పెద్దలు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు రమ్మంటూ ఆహ్వానించారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. సింహం గుహ నుండి వచ్చినట్లు శిలలో నుంచి వచ్చిన కృష్ణుడితో గోదాదేవి, స్వామి సభలోకి మీరు అందరినీ ఆహ్వానించాలి, మీరే అడిగి తెలుసుకోవాలి అంటుంది. అప్పుడు నీ కోరికలేమిటో వివరంగా విన్నవించుకో అంటూ అందరినీ అడుగుతాడు. దానికి గోదాదేవి, కళ్యాణ గోవింద, మీరు ఈ ఆడపిల్లలందరికీ సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు, గాజులు, కంకణాలు, భుజకీర్తులు, కర్ణాభరణాలైన చెవిదిద్దులు, పాదాభరణాలు, మాకు సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చినట్లుగా మీరే సవరించాలి. మాకు భజించడానికి సంగీత పరికరాలు కావాలి. ఆ తరువాత పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదుగా ప్రవహించేట్టుగా నెయ్యి ఉండాలి అని కోరింది. ఇంతేకాదు, గోవులను కాచే గోవిందా, నీవు మాలో ఒకడిగా ఉంటూ భుజించాలి. నీకు మాకు ఉన్న సంబంధం విడదీయరానిది. మనమంతా గొల్లవారమే, తెంపినా తెగని సంబంధం. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందున కోపగించుకోవద్దు. నీ పాదాలని మేము తనివి తీరా స్పృశించే విధంగా కడిగే విధంగా మీరు సహకరించాలి అంటూ గోదాదేవి భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించి ఆకారత్రయములైన జ్ఞాన భక్త ప్రపత్తులను, అనన్యగతిత్వమును, అనన్య శరణత్వమును, అనన్య భోగ్యత్వమును, అదేవిధంగా పరమాత్ముడి భక్త వంశంకరత్వాన్ని అశేష జనానికి ప్రసారం చేసింది. అప్పుడు గోదాదేవి ఆ రంగనాథుణ్ణి వివాహమాడి సన్నిధిలో కలిసిపోయింది. అనన్య భక్తురాలిగా కీర్తింపబడి భక్తులందరూ చూస్తుండగా శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు జ్యోతిలా మారి ఆయన్ను చేరిన భక్త శిరోమణి. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఆమె 30 పాసురాలు రాసి పాడి మన కోరికలు తీరడానికి తిరుప్పావై పేరిట భక్తులకు ధారపోసింది. ధనుర్మాసం భక్తి పారవస్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతం చేసి నారాయణుని పలు విధాలా కీర్తించి కృష్ణ మందిరం చేరి కృష్ణ కుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం గురించి విన్నవించుకుంటుంది. తమని ఎలా కటాక్షించాలో కూడా తానే భక్తి వివశయ్యై సూచిస్తుంది. తిరుప్పావైలో ఏవో 30 పాటలే కదా అని అనుకోకూడదు. పైకి ఒక కృష్ణ గోపికల కథలా ఉన్న ఒక దూది పువ్వును విప్పుతూ పోతే
ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాట విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. వీటిలో వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. ప్రత్యేకంగా పెళ్లికాని పిల్లలు ఈ తిరుప్పావైను పారాయణం చేయటం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని చెబుతారు. అయితే ఈ వ్రతం పెళ్లికాని ఆడవారు మాత్రమే చేయాలి అనుకోకండి. ఇది శ్రీకృష్ణుడిలో ఐక్యం అవ్వాలనుకున్నవారు ఎవరైనా చేసేది. నీవే తల్లివి తండ్రివి అని అందరం చిన్నప్పుడు చదివేదే కదా. అందరూ చేయవచ్చు ఈ వ్రతం. మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా. అలాగే శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ఈ ధనుర్మాసం. ఇవి ఇప్పుడు నాకు తెలిసి ముళ్లపూడి రమణ గారు తెలుగులో అనువాదం చేశారు. యూట్యూబ్లో పాటలుగా కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కూడా వినండి. అర్థవంతంగా పాడుకోవటానికి వినటానికి బాగుంటాయి. పైగా దైవారాధన మనసుకి ఎంతో శాంతినిస్తుంది. గోదాదేవి పాసురాలు వింటూ పాడుకుంటూ పడుకుంటే ఈ కథలో వచ్చినట్లు మీకు కూడా మంచి కలలు రావచ్చు. మరి వింటారుగా? శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.